హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాలమూర్తి. సో ఈ రోజు మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ వర్సెస్ బెంగళూరు ఆర్సీబీ. సో విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, పిచ్ కండిషన్ ఏంటి అంటే ఎక్స్పర్ట్స్ రివ్యూ పెట్టి ధర్మశాల గ్రౌండ్ బ్యాటింగ్ ట్రాక్ కి అనుకూలంగా ఉంది. అంటే టాస్ గెలిస్తే ఫస్ట్ కళ్ళు మూసుకుని బ్యాటింగ్ తీసుకోవచ్చు. బ్యాటింగ్ తీసుకుంటే ఒక హ్యూజ్ స్కోర్, సో మళ్ళీ చెప్తున్నాను, హ్యూజ్ స్కోర్ 220+ రన్స్ అనేది చేయొచ్చు. డిసిప్లైన్ గా బ్యాటింగ్ చేస్తే షార్ట్ సెలెక్షన్ అనేది బాగుండాలి, పర్ఫెక్ట్ గా హిట్ చేయగలగాలి బాల్ ని మిడిల్ ఆఫ్ ది బ్యాట్. సో అప్పుడు మీకు ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నో డౌట్ అబౌట్ దట్. ఆర్సీబీ కానీ పంజాబ్ కానీ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు. సో ఇద్దరికి అంత ఇంపార్టెంట్ మ్యాచ్ ఏం కాదు. చాలా ఎక్కడో టెక్నికల్ గా పంజాబ్ కి ఛాన్స్ ఉన్నా కూడా సో పంజాబ్ గెలిచినా పెద్దగా ఉపయోగం ఏం లేదు. ఇప్పటికీ 4 టీమ్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే క్వాలిఫైయర్స్ కి. సో కేకేఆర్ టాప్ లో ఉంది. సో రన్ రేట్ ప్రకారం చూస్తే రాజస్థాన్ రాయల్ సెకండ్ ప్లేస్ లో ఉంది. థర్డ్ ప్లేస్ లో ఎస్ఆర్హెచ్. హైదరాబాద్ మ్యాచ్ అంటే ఒక విక్టరీ, మామూలు విక్టరీ కాదు, అది హ్యూజ్ రన్ రేట్ తో గెలిచిన విక్టరీ. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు పాయింట్స్ ఈక్వల్ అయినా కూడా 4th పొజిషన్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకునేటట్టు రన్ రేట్ అది గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది నిన్న. సో అది బాగా గెలిచారు. ఎస్ఆర్హెచ్ థర్డ్ ప్లేస్. 4th ప్లేస్ వచ్చేసరికి చెన్నై ఉంది ప్రజెంట్. ఢిల్లీ ఉంది, చెన్నై 5th లో ఉంది. అంటే ఇక్కడ మీకు ఢిల్లీ రన్ రేటు, చెన్నై రన్ రేటు వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ బ్యాటిల్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎల్ఎస్జి కూడా అవకాశం అనేది ఉంది, కొంచెం ఉంది టెక్నికల్ గా. అంటే ఈ 3 టీంలే 4th ప్లేస్ కి పోటీ పడబోతున్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ ఒకవేళ వరుస మ్యాచ్లు ఓడిపోయినా వాళ్ళకి కూడా పీకల వరకు ఉంటది. సో లాస్ట్ కి వచ్చింది కాబట్టి ఇంకా ఫ్యూ మ్యాచెస్, ఒక్కొక్కరికి మూడు మ్యాచ్లు, కొంతమంది 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి సో బ్యాటిల్ అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు చెన్నై రేపు మ్యాచ్ ఆడుతుంది జీటీతో. సో అక్కడ కానీ గెలిచింది అంటే ఖచ్చితంగా క్వాలిఫైర్ లోకి ముందుకు వెళ్ళిపోతుంది. సో అలాగే ఎల్ఎస్జికి ఇంకొక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ నిన్న మ్యాచ్ ఓడిపోయినా కూడా ఘోర పరాభవంతో సో ఇంకొక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ లో పుంజుకుంది అనుకోండి ముందుకు వెళ్తుంది. అప్పుడేంటి ఢిల్లీకి కిందకి దింపుతారు. సో చెన్నైని కూడా కిందకి దింపొచ్చు ఎల్ఎస్జి. సో వీళ్ళ ముగ్గురే గేమ్ ఆడతారనమాట. సో ఎస్ఆర్హెచ్ అయితే కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంది. ఇంకొక మ్యాచ్ గెలిచింది అంటే వాళ్ళు క్వాలిఫైర్ కి ముందుకు వెళ్ళిపోయినట్టే లెక్క. సో కేకేఆర్ ఆర్ఆర్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు. సో ఈ రోజు మ్యాచ్ అంత ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే కాదు ఏది జనాలకి, కానీ ఆర్సీబీ లవర్స్ మాత్రం బ్రహ్మాండం ఉన్నాడు. అంటే ఆర్సీబీ ఎన్ని మ్యాచ్లు ఓడిపోయినా వాళ్ళకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గదు, ఆ క్రేజ్ మాత్రం తగ్గదు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఇంతవరకు కప్పు కొట్టలేదు, అయినా కూడా చూడండి వాళ్ళకి ఎంకరేజ్మెంట్, ఒక్క కప్పు కొట్టలేదు అయినా కూడా వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ బేవచ్చంగా ఉంటుంది. కాబట్టి మ్యాచ్ అనేది స్టేడియం నిండిపోద్ది, అందులో డౌట్ లేదు. మంచి ఎంకరేజ్మెంట్. సో విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, పిచ్ కండిషన్ అయితే అది బ్యాటింగ్ ట్రాక్. ఫస్ట్ పవర్ ప్లేలో బాదుకోవచ్చు. సో స్పిన్నర్స్ ని ఒకళ్ళని ఎక్స్ట్రా తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే కొంచెం స్పిన్ కాస్త కంట్రోల్ చేయొచ్చు, కొంచెం లిటిల్ బిట్. అది టర్న్ అండ్ బౌన్స్ కానీ లేదంటే గుగ్లీ కానీ వేస్తే కాస్త ఆ డాట్ బాల్స్ పడే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ డాట్ బాల్ కష్టమే. ఇక్కడ ధర్మశాల గ్రౌండ్ బ్యాటింగ్ ట్రాక్ అనుకూలంగా ఉంది, ఎక్స్పర్ట్స్ రివ్యూ చెప్పింది. విన్నింగ్ మీటర్ ఏం చెప్తుందంటే 56% ఆర్సీబీ ఉంది, 44% పంజాబ్ కు. సో విన్నింగ్ అనేది ఆర్సీబీకే ఎక్కువ శాతం అనేది చూపిస్తుంది. బట్ కానీ పంజాబ్ ని అంత తేలిగ్గా చేయగలుగుతామా? వాళ్ళు ఇప్పటి వరకు చూడండి ఓడిపోయిన మ్యాచ్లన్నీ పోరాటం చేసి ఓడిపోయినాయి. అంటే ఈజీగా ఇచ్చేలా హ్యాండ్స్ అప్ అనలా ఎప్పుడు. సో పంజాబ్ కి గెలిచే ఛాన్సెస్ అనేది వాళ్ళు తెచ్చుకుంటారు, అవకాశాన్ని తెచ్చుకుని మరి అక్కడ వరకు వస్తారు లాస్ట్ వరకు. ఏది లాస్ట్ మినిట్ లో మీకు శశాంక్ కానీ మీకు అశుతోష్ శర్మ కానీ వీళ్ళందరూ కూడా సో లాస్ట్ వరకు మ్యాచ్ ని ఎక్కడ కూడా గివప్ ఇవ్వకుండా ఆడుతున్నారు అనమాట. సో ఆ సిచ్యువేషన్ లో మరి పంజాబ్ ఆర్సీబీ పై గెలుస్తుందా లేదా అంటే నాకు ఎందుకనో అక్కడ పంజాబ్ కొంచెం గెలిచే ఛాన్స్ ఉందా అనిపిస్తుంది. బట్ నేనైతే నా ప్రిడిక్షన్ అయితే మాత్రం ఆర్సీబీ గెలుస్తుందనే చెప్తా, అందులో డౌట్ లేదు. అంటే కొంచెం డౌట్ అయితే అటుకొట్టి మొన్న నేను చెప్పాను ముంబై ఏమైనా జలక్ ఇవ్వబోతుందా అని చెప్పాను, ముంబై గెలిచారు.
సో ఎందుకనో అటు వెళ్తుంది అనమాట. సెన్స్ అంటారు కదా, ఆ సెన్స్ అటు వెళ్తుంది. సో పంజాబ్ కొద్దిగా ఉంది, బట్ ఆర్సీబీ గెలిచే ఛాన్సే ఉన్నాయి మన పేపర్ పరంగా చూసినా, టీం పరంగా చూసినా. ఇప్పుడు ఏంటంటే ఆర్సీబీలో ఒక కొత్త ప్లేయర్ కి అవకాశం ఇస్తారు, అలాగే పంజాబ్ లో కూడా ఇప్పటి వరకు ఆడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఆడిస్తారు. మొన్న ఆల్రెడీ ముంబైలో అది మనం చూసాం, ఆల్రౌండర్ ని ఒకరిని ఆడిచ్చారు, ఈ ఎడిషన్ లో అరంగేట్రం చేయించారు. సో ఈసారి కూడా మార్పులు అయినవి జరిగితే ఆ మార్పుని బట్టి నేను డ్రీమ్ 11 ప్లేయర్స్ పెడుతున్నాను. నిన్న ఏదైతే పెట్టానో వాళ్ళు బీభత్సమైన పాయింట్స్ సంపాదించారు. సో డ్రీమ్ 11 డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ డ్రీమ్ 11 ప్లేయర్స్ మీరు ప్లేయింగ్ 11 చూసుకొని రీప్లేస్మెంట్ చేసుకోండి. నేను ఎవరినైతే పెట్టానో వాళ్ళ ప్లేస్ లో ఎవరు వచ్చారో వాళ్ళని రీప్లేస్ చేయండి. జస్ట్ దాని ప్రకారం సెట్ అయిపోద్ది. సో అది ఆర్సీబీకి గెలిచే ఛాన్స్ అయితే నాకు కనపడుతున్నాయి. నేను అదే అనుకుంటున్నాను, నా ప్రిడిక్షన్ అయితే అదే. మీకెవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.